లాస్ట్ వీడియోలోని డెలివరీస్ డీటెయిల్స్ వరకు మనం చూసాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ న్యూ బోర్న్ ఆర్ చైల్డ్ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ M3.1 పాయింట్ నుంచి ఇప్పుడు మనం చూడాలి. ఇక్కడి నుంచి రిపోర్ట్ త్వరగానే అయిపోద్ది. లైవ్ బర్త్స్ గురించి అయితే అసలు డేటా వేయకూడదు, ఎందుకంటే డెలివరీస్ అనేది మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో కండక్ట్ చేయం కాబట్టి అవన్నీ కూడా జీరోసే పెట్టాలండి. స్టిల్ బర్త్స్ కూడా ఇవన్నీ మనం కండక్ట్ చేయట్లేదు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో, కాబట్టి ఇవన్నీ కూడా జీరో. పోస్ట్ అబోర్షన్స్ ఆర్ ఎంటీపీ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా జీరోసే. డీటెయిల్స్ ఆఫ్ న్యూ బోర్న్ చైల్డ్ అవి కూడా జీరోనే పెట్టాలి. మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఉన్న ఉమెన్స్ ఎవరైనా డెలివరీ అయ్యారు కదా అని డేటా కూడా ఎంటర్ చేయకూడదు, ఎందుకంటే ఆ వర్క్ మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో జరగట్లేదు కాబట్టి పిహెచ్సి లెవెల్లో అయితే వాళ్ళు రాసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి డెలివరీస్ డేటా అనేది మాత్రం ఈ లైవ్ బర్త్స్ నుంచి ఇవేమి కూడా మనం డేటా అనేది వేయకూడదు. అండ్ రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా కండక్ట్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా జీరోనే. అయినా ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ న్యూ బోర్న్ స్క్రీన్డ్ ఫర్ డిటెక్టెడ్ అట్ బర్త్. ఏమైనా స్క్రీనింగ్ అది చేశారా అట్ బర్త్ మన దగ్గర ఉండరు, సో అది అవసరం లేదు. అండ్ నెంబర్ ఆఫ్ న్యూ బోర్న్ ఐడెంటిఫైడ్ విత్ విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఐడెంటిఫై అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇవి రెండు లేదు కాబట్టి జీరో పెట్టేశాను. ఓకే, దెన్ కమింగ్ టు ఇక్కడ చూసారు కదండి, ఇది టోన్ చేసి మేము రిపోర్ట్ అనేది పిహెచ్సికి సబ్మిట్ చేసేసాము. కార్బన్ పేపర్ పెట్టి రాసుకోవాలన్నమాట డేటా, లేదంటే 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకే పేపర్ 2 టైమ్స్ ప్రింట్ ఉంటుంది. ఒకటి రిపోర్టు సబ్మిట్ చేయడానికి, ఒకటి మన హెల్త్ అండ్ సెంటర్లోని రిపోర్టు ఉంచడానికి. అనీమియా ముక్త భారత్ ఈ రిపోర్టు కొంచెం ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఏఎన్ఎం అండ్ సిహెచ్ఓ కోఆర్డినేట్ చేసుకొని ఈ రిపోర్ట్ వేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్స్ అంటే 20 to 49 ఇయర్స్ వాళ్ళు, అందులో ఎక్సెప్ట్ నాన్ ప్రెగ్నెంట్ ఇందులోని 20 to 49 అంటే ఎవరు తీసుకోవాలి? నాన్ ప్రెగ్నెంట్, నాన్ లాక్టింగ్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ తీసుకోకూడదు. వీళ్ళు ఏంటంటే వీక్లీ ఒక్క ఐరన్ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు, అంటే హెచ్బి మ్యాక్సిమం పర్వాలేదు బాగానే ఉన్నా సరే వాళ్ళకి వీక్లీ 1 ట్యాబ్లెట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి మ్యాక్సిమం మన దగ్గర ఉంటారు 11 కన్నా కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది ఇన్ఫెసిలిటీ అంటే సిహెచ్ఓ రిపోర్టు, ఇది ఏఎన్ఎం గారి రిపోర్టు. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 6 to 59 months ఆఫ్ ఓల్డ్ అంటే అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు అన్నమాట. వీళ్ళు ఈ ఏజ్లో ఎక్కువ అంగన్వాడీలోనే ఉంటారు. లేదా హోమ్లో కూడా మనం ఐరన్ సిరప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఐరన్ సిరప్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి 80. తర్వాత నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 5 to 9 ప్రొవైడెడ్ వీక్లీ ఐరన్, ఫోలిక్ యాసిడ్, పింక్ ట్యాబ్లెట్స్ మంత్లో ఎంతమందికి ఇచ్చారు. అవుట్ ఆఫ్ స్కూల్ అంటే అంగన్వాడీకి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఏమైనా ఇస్తున్నారా. 5 to 9 ఇయర్స్ ఇది. అటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ డేటా అనేది వేయాలి. స్కూల్కి వెళ్ళకుండా ఉండే వాళ్ళకి జీరో. అనీమియా ఐడెంటిఫైడ్ అండ్ ట్రీట్మెంట్, ఇది హెచ్బి టెస్టింగ్ అనేది ఎంతమందికి చేశారు అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఎవరికి పెట్టారు, మైల్డ్, మోడరేట్. నెంబర్ ఆఫ్ స్కూల్స్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ అవుట్ ఆఫ్ స్కూల్కి వెళ్ళకుండా 10 to 19 ఇయర్స్ లోపు వాళ్ళు ఉంటే వాళ్ళకి హెచ్బి 8 to 11 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారా, ఉంటే ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎంతమందికి చెక్ చేశారు, ఏఎన్ఎం గారు అవుట్ ఆఫ్ రీచ్ అంటే ఫీల్డ్లో ఎంతమందికి చెక్ చేశారని. అండ్
లాక్టేటింగ్ మదర్స్ 0 to 6 months ఓల్డ్ చైల్డ్ ఉన్న వాళ్ళు కూడా మైల్డ్ మోడరేట్ అనీమియాలో ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్ ఇక్కడ మనం పైన పెట్టాం కదండి. వీళ్ళు ఐరన్ టాబ్లెట్ వీక్లీ వన్స్ తీసుకుంటున్నారు. అందులో వీళ్ళు కొందరు మైల్డ్ టు మోడరేట్ ఉన్నవాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎంతమంది చెక్ చేసుకున్నారు అండ్ అవుట్ రీచ్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్ కొందరు మైల్డ్ టు మోడరేట్లో ఉన్నట్టు. ఇవన్నీ లాస్ట్లో కౌంట్ చేసి హెచ్బి టెస్టింగ్ ఎన్ని చేశారనేది ఎంటర్ చేయొచ్చు. సివియర్లో అయితే మాకేం లేవు, 0. మైల్డ్ మోడరేట్ ఇచ్చారు రిపోర్టు. తర్వాత బెనిఫిషరీ డయాగ్నోసిస్డ్ విత్ మైల్డ్ అండ్ మోడరేట్ ఇక్కడ చెప్పాను కదండి. మైల్డ్ మోడరేట్లోని ఇక్కడ ఆల్రెడీ హెచ్బి ఎంత వాల్యూ ఉందని మైల్డ్ మోడరేట్లో ఏమైతే పెట్టామో అదే రిపోర్టు ఇక్కడ పుట్ ఆన్ ట్రీట్మెంట్లోనే అనేది ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా పైన ఇచ్చినవే చెక్ చేసుకొని ఇక్కడ పుట్ ఆన్ ట్రీట్మెంట్లోని ఏఎన్ఎం గారు అంటే ఫీల్డ్లో ఎన్ని ఇచ్చారు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఎన్ని ఇచ్చారు అనేది చూసుకొని ఇవ్వాలి. అండ్ పోస్ట్ నాటల్ కేర్ అనేవి ఇవన్నీ కూడా హోమ్ డెలివరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో హోమ్ డెలివరీస్ ఏం జరగట్లేదు కాబట్టి ఇవంతా కూడా 0 పెట్టేయాలి. అండ్ ఎస్టీఏ ఆర్టీఏ కేసెస్ ఏమన్నా మీరు అసిస్ట్ చేస్తున్నారా, ఐడెంటిఫై అయినాయా, డయాగ్నోసిస్ అయితే పెట్టచ్చు. మ్యాక్సిమం లేవు కాబట్టి ఇక్కడ 0 అనేది మెన్షన్ చేశాను. దెన్ ఇది కూడా ఆర్టీఆర్ ఎస్టీఐ రిపోర్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా 0s పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో జరగవు కాబట్టి ఈ డేటాస్ అన్నీ కూడా ఐయుసిడి రిమూవల్ కానీ కాంట్రాసెప్టివ్స్కి సంబంధించిన డోసెస్ గురించి కానీ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఇవ్వట్లేదు కాబట్టి అవన్నీ 0 పెట్టాం. ఇక్కడ ఓరల్ పిల్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇది మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి టార్గెట్ ఉంటుంది. సో ఏఎన్ఎం గారితో కోఆర్డినేట్ చేసి ఈ రిపోర్ట్ అనేది ఇక్కడ వేయాలి. అండ్ కాండోమ్ పీసెస్ కూడా మంత్లీ టార్గెట్ ఉంటుంది, ఎంత టార్గెట్ అనేది వేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రెగ్నెన్సీ కిట్ యూటిలైజేషన్ ఎన్ని రిజిస్ట్రేషన్ చేసామో అన్ని కిట్స్ అనేది వాడతాం కాబట్టి ఇది ఇక్కడ మెన్షన్ చేశాను. 2 యాంటీనెట్లు బిఫోర్ చెప్పాను కదా అలా. దీని యొక్క ఫస్ట్ది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. తర్వాత ఇమ్యునైజేషన్ ఇది మన మంత్ మొత్తము మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అండర్లో ఉండే సెషన్స్కి సంబంధించిన అన్ని డేటా అన్నమాట. పెంట ఎన్ని వేసారు ఇవన్నీ కూడా ఏఎన్ఎం గారి అండర్లో జరుగుతుంది, అవుట్ రీచ్లో జరుగుతుంది, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కాదు. సో కొన్ని సెషన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కండక్ట్ చేసినా సరే బట్ ఇది అవుట్ రీచ్లోనే వేయాలి. వ్యాక్సినేషన్ ఎన్ని వేసారు అనేది పెంట 1 ఎన్ని వేసారు, పెంట 2, పెంట 3, అలాగే OPV1 OP2 అలా మొత్తం డేటా అనేది వేసేయాలి. ఇదంతా కూడా వ్యాక్సినేషన్కి సంబంధించింది, మీ అందరికీ తెలుసు. సో దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇది MR1కి సంబంధించింది, IPV3 MR1 కూడా అప్పుడే వేస్తాము. జేఈ మన దగ్గర లేదు అండ్ PCV బూస్టర్. సో ఇదంతా కూడా డేటా అనేది ఎంటర్ చేశాను. దెన్ కమింగ్ టు ఇది ఫుల్లీ ఇమ్యునైజ్డ్ ఉంది కదా, అది MR1 అనేది ఎంతమందికి మేల్కి వేసారు ఎంతమంది ఫీమేల్ వేసారు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మాకు MR1 ఒక్కటి అయ్యింది, అది కూడా ఫీమేల్, సో ఫీమేల్ దగ్గర మెన్షన్ చేశాం. అండ్ కమింగ్ టు ఇది డిలైడ్ వ్యాక్సినేషన్, మ్యాక్సిమం డిలైడ్ వ్యాక్సినేషన్ అనేది జరగట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మంత్లో 8 సెషన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం మిస్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ మోర్ దాన్ 12 months అంటే ఇది MR2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. MR2 DPT బూస్టర్ OPV సేమ్ వాల్యూ వస్తుంది. ఎన్ని ఉన్నాయి అంటే పర్ మంత్లో అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. దెన్ కమింగ్ టు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మోర్ దాన్ 23 months హూ రిసీవ్డ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ మన దగ్గర లేదు, సో ఇవ్వము.
అండ్ 5 years DPT, 10 years TD, 16 years TD మనం సెషన్స్ అప్పుడు వేస్తాం కదా, అదే డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదంతా కూడా టీమ్ మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ టీమ్ మెంబర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వేసే వ్యాక్సిన్ అనమాట. ఇది వ్యాక్సినేషన్ అయ్యేటప్పుడు అడ్వర్స్ రియాక్షన్స్ ఏమైనా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్వర్స్ రియాక్షన్ అయితే దానికి రిలేటెడ్ ఇన్సిడెంట్ ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి అంతా సబ్మిషన్ అయిన తర్వాతనే మనం ఇందులో అనేది మెన్షన్ చేయాలి. ఇది కూడా మ్యాక్సిమం ఉండదు. అండ్ నెంబర్ ఆఫ్ ఇమ్యునైజేషన్ సెషన్స్ చెప్పాను కదండి, 8 సెషన్స్ అయితే అయినాయి, పర్ మంత్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ వేసినట్లు ఇలా వేయకూడదు, ఇలా వేయకూడదు. నేను ఏ ఉద్దేశంతో వేసానంటే 4 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోని అండ్ 4 అవుట్ రీచ్ అంటే విలేజెస్లోని జరుగుతుందని వేసాను. బట్ అలా వేయకూడదు, టోటల్ 8 అవుట్ రీచ్ అనే వేయాలన్నమాట. ఓకే, అవుట్ రీచ్ అనే వేయాలి, ఎందుకంటే అది మన కన్వీనియంట్ కోసం. ఇది ఓన్లీ సెషన్స్ అంగన్వాడీ సెంటర్స్లోనే కండక్ట్ చేయాలి అని రూలు. సో దట్స్ వై అవుట్ రీచ్లో వేయాలి. దెన్ విటమిన్ ఏ డోస్ 1, డోస్ 2, డోస్ 5, డోస్ 9 ఇవన్నీ కూడా ఏమేమి వేసారు అనేది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అప్లోడ్ చేశారు. ఇవన్నీ కూడా డేటా అనేది టీమ్ మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని అండ్ CHO కూడా మొత్తం అబ్జర్వ్ చేయాలి. ఎంత డేటా ఇస్తున్నాము, మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి సంబంధించిన డేటా ఏమి సబ్మిట్ చేస్తున్నామండి, దీనికి సంబంధించిన ప్రతి రికార్డ్ అనేది మన దగ్గర ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ చైల్డ్హుడ్ డిసీజెస్, మలేరియా ఏమైనా చైల్డ్హుడ్ వాళ్ళకి అంటే 0 to 5 years అండ్ లెప్రసీ 0 to 14 years ఇంక్లూడ్ న్యూ కేసెస్ ఆఫ్ OPD ఆర్ IPD ఆర్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నాయి, చిన్న పిల్లలకి సంబంధించిన డేటాలు. అండ్ చైల్డ్హుడ్ డిసీజ్ డయేరియా, డయేరియా ట్రీటెడ్ విత్ ORS ఎవరికైనా చిన్న పిల్లలకి ఇచ్చారా, డయేరియా ట్రీటెడ్ విత్ జింక్ అలాంటివి ఏమైనా ఇస్తే ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి. అండ్ నేషనల్ ప్రోగ్రామ్స్కి వస్తే ఇది RDT టెస్టింగ్ అనేది కంపల్సరీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోని కండక్ట్ చేయాలి. ఫీవర్ అనే కంప్లైంట్తో ఎవరు వచ్చినా సరే మనం RDT మలేరియా టెస్టింగ్ అనేది చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం PHCకి అనేది సెండ్ చేయొచ్చు. ఇదేమో ANM గారి రిపోర్ట్ అనమాట. ఎనీ పాజిటివ్ వస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి, పాజిటివ్ లేవు కాబట్టి జీరోస్ పెట్టాము. అండ్ ఫైలేరియా కూడా నెంబర్ ఆఫ్ పర్సన్ దట్ కన్జ్యూమ్డ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద MDA రౌండ్స్ ఏమైనా ఉంటే వేయాలి. ఇవి మాకు లేదు కాబట్టి జీరోస్ మెన్షన్ చేసామన్నమాట. దెన్ కమింగ్ టు అడల్ట్స్ అండ్ హెల్త్ వీకి సంబంధించినవన్నీ కూడా ప్రజెంట్ అయితే జీరోసే మెన్షన్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళకి సేఫ్రీ ప్యాక్స్ కానీ ఇవేమి కూడా రావట్లేదు. ఓకే, సో అవన్నీ కూడా జీరో మెన్షన్ చేస్తున్నాము. మీరు ఏదైనా మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, బట్ దానికి సంబంధించిన మినిట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉండాలి. వాళ్ళకి ఏం టెస్ట్ చేశారు అన్నది అండ్ మీటింగ్ కండక్ట్ చేసినట్లుగా మినిట్స్, సిగ్నేచర్స్ తీసుకోవాలి. పీర్ ఎడ్యుకేటర్ గ్రూప్ గురించి అయితే మనమైతే గ్రూప్ ఫామ్ చేసాము, బట్ ఇక్కడైతే డేటా అయితే మాకు PHC నుంచి ఇవ్వద్దని చెప్పారు. ఎందుకంటే అఫీషియల్గా ఇంకా దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే అడగట్లేదంట. సో పీర్ ఎడ్యుకేటర్ ప్రోగ్రామ్ గురించి అయితే ప్రజెంట్ జీరో పెట్టేసేయమని చెప్పారు. బట్ మీరు టీమ్ మెంబర్స్ గురించి అది రాసుకొని మీ దగ్గర ఒక రికార్డ్ అనేది ఉంచుకుంటే మంచిది. ఇన్కేస్ మీరు ఏదైనా మీటింగ్స్ అవి కండక్ట్ చేసినా దానికి సంబంధించిన రికార్డ్ కూడా చాలా అవసరం అన్నమాట. తర్వాత నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, ఇందులో ఏంటంటే టీబీ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ యాంటీ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్, మాకు ఒక్క పేషెంట్ ఉన్నారు టీబీ పేషెంట్, సో ఒక్కటి మెన్షన్ చేశాను. ఈ మంత్లోని సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై అయ్యారంటే 5.
ఇలా మెన్షన్ చేయాలన్నమాట. ఇది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో జరిగింది కాబట్టి. ఇక్కడ ఏఎన్ఎం గారు ఏమైనా మెన్షన్ చేయాలి అంటే ఫీల్డ్లో ఏమైనా ఐడెంటిఫై అయితే ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఇది చూసినట్టయితే ఇది కూడా సిమ్టమ్స్కి సంబంధించిందే. టీబీ టెస్ట్కి ఎంతమందికి మనం అవుట్ సైడ్ ద ఫెసిలిటీ ఇస్తాము. ఇది టీబీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. అండ్ ఇది ఇక్కడికి వచ్చినట్లయితే మనం అవుట్ సైడే టెస్టింగ్ అనేది చేస్తాము. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోని టెస్టింగ్స్ చేయము, జస్ట్ స్క్రీనింగ్ అండ్ శాంపుల్ కలెక్షన్ మాత్రమే చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ అవుట్ సైడ్ ద ఫెసిలిటీ టెస్టింగ్ పంపించినట్లు ఇక్కడ 5 మెన్షన్ చేశాను. ఈ రిమైనింగ్ అన్నీ 0. ఇక్కడ కూడా సెంట్ ఫర్ టెస్టింగ్ నెంబర్ ఆఫ్ హూ ఆర్ టెస్టెడ్ ఫర్ టీబీ అవుట్ సైడ్ ద ఫెసిలిటీ, ఎంతమందికి టెస్ట్ అయినది అన్నది 5. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఈ మంత్లో ఎవరైనా ఉంటే ఇక్కడ 1 మెన్షన్ చేయాలన్నమాట. ఈ మంత్లో టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఏమన్నా వస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, నెంబర్ ఆఫ్ టీబీ పేషెంట్స్ అలైవ్డ్ ట్రీట్మెంట్ త్రూ ఏ ట్రీట్మెంట్ సపోర్టర్ ఫర్ ద రిపోర్టింగ్ మంత్. ఈ మంత్ పాజిటివ్ ఏమైనా వస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ మంత్ మాకు స్క్రీనింగ్లో ఏం పాజిటివ్ రాలేదు కాబట్టి 0. ఈ మంత్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాంటిది లేదు కాబట్టి 0 పెట్టేశాను నేను. తర్వాత చూస్తే ఇది హెల్త్ ఫెసిలిటీ సర్వీసెస్. ఇక్కడ ప్రజెంట్గా అయితే మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బై డిసీజ్ ఆర్ హెల్త్ కండిషన్ ఎక్స్క్లూడింగ్ టెలికన్సల్టెన్సీ. అసలు టెలికన్సల్టెన్సీ తీసుకోకుండా ఉండేటువంటి డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఇలాంటి మెన్షన్ చేయమన్నారు. ప్రజెంట్ అయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ డేటా అయితే ఇక్కడ వేయకూడదని చెప్పారు మాకు పిహెచ్సిలో. సో ఫస్ట్లో అయితే మేము వేసేసేవాళ్ళమి, బట్ ఇది వేయకూడదనేసి అన్నారు. సో ఇవి వేయట్లేదు, డయాబెటిక్, హైపర్ టెన్షన్ పేషెంట్స్వి. ఇక్కడ ఆప్థాల్మిక్ నుంచి మాత్రం మెన్షన్ చేయమని చెప్పారనమాట. సో ఆప్థాల్మిక్ పర్ మంత్ ఓపీలో మనం చూస్తాం కదా, ఐ రెడ్నెస్ కానీ ఏదన్నా బ్లర్డ్ విజన్ వచ్చి వాళ్ళకి రిఫర్ అవ్వడం కానీ ఐ ప్రాబ్లం ఏదన్నా అది మెన్షన్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు అదర్ ఓపీలోని డెంటల్ కేసు ఎన్ని వచ్చాయి, ఈఎన్టీ కేసు ఎన్ని వచ్చాయి, ఆస్తమా కేసు ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా మీ ఓపీ బుక్ చూసి డీటెయిల్గా రాసుకోవచ్చు. పాలియేటివ్ కేరు పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఇన్ మీ విలేజ్లో, హోమ్ విజిట్ ఎంతమందికి హోమ్ విజిట్ వేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే అవుట్ పేషెంట్ అటెండెన్స్ ఎక్స్క్లూడింగ్ టెలికన్సల్టెన్సీ కాకుండా ఇది ఇద్దరిది కలిపి వేయాలంట. అంటే ఏఎన్ఎం గారిది అండ్ సిహెచ్ఓ రిపోర్ట్ 2 కలిపి, మనది టెలికన్సల్టెన్సీ కాకుండా ఎంత చూశారు ఓపీ అండ్ ఏఎన్ఎం గారి రిపోర్ట్ 2 కలిపి ఇక్కడ ఓపీ వేయాలి. ఓకే. అలోపతి ఇక్కడ ఆయుష్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి 0 పెట్టేశాను. నెక్స్ట్ రెఫరల్స్ ఏమన్నా ఇస్తే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చండి. రెఫరల్ అవుట్ ఒకటైతే రెఫరల్ ఇచ్చాను, అది రెఫరల్ ఇచ్చినట్టు ఇక్కడ మెన్షన్ చేసామంటే మనం రెఫరల్ ఫాము అండ్ రెఫరల్ రిజిస్టర్లో కూడా దానికి సంబంధించిన డేటా అనేది మెన్షన్ చేయాలి. తర్వాత డే కేర్ అడ్మిషన్స్ అంటే ఎవరైనా 1 డే మీరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉంచి ఐవి ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ అలాంటివి చేయడం కానీ అబ్జర్వేషన్లో ఉంచడం కానీ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టెలికన్సల్టెన్సీ ప్రొవైడ్ ఇన్ ద మంత్, ఎన్ని టెలికన్సల్టెన్సీ చేశారన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత జననీ శిశు సురక్షణ కార్యక్రమం ఇవన్నీ కూడా 0 మెన్షన్ చేయాలంట. ఓకే. ఎందుకని ఇదన్నీ అవుట్ ఫీల్డ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ సిక్ ఇన్ఫాంట్ నెంబర్ ఆఫ్ సిక్ ఇన్ఫాంట్స్ ప్రొవైడెడ్, సిక్ ఇన్ఫాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. మ్యాక్సిమం 0 ఉంటాయి. అండ్ ఇది జాస్ మీటింగ్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఇది 1 మెన్షన్ చేయాలి. దెన్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. తర్వాత
నెంబర్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్, ఇది ఏంటంటే విహెచ్ఎండి మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారు, ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉంటే అన్ని సెంటర్స్లో కూడా మీటింగ్ కండక్ట్ చేయాలి. అన్ని హ్యామ్లెట్ విలేజ్కి సంబంధించిన అంగన్వాడీ సెంటర్స్లో నాకు 5 సెంటర్స్ ఉన్నాయి, సో 5 మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, సెషన్స్ కండక్టెడ్ ఇన్ ద మంత్ 2 మీటింగ్ కండక్ట్ చేసినట్లు, ఇది అవుట్ రీచ్లు అనమాట. ఓకే, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ అవుట్ రీచ్, ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ స్టాక్ అవుట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. ఈ పేజీకి సంబంధించినవి ఎలిసా టెస్ట్, హెపటైటిస్ బి టెస్ట్ ఇవన్నీ మనం చేసినా సరే కన్ఫర్మేషన్ కోసం మనం పిహెచ్సికే పంపిస్తాం కాబట్టి ఇందులో ఏమీ ప్రజెంట్కి అయితే మెన్షన్ చేయొద్దని చెప్పారు. ఇన్కేస్ దీనికి సంబంధించిన స్క్రీనింగ్స్ కానీ మీరు ఏమైనా కన్ఫర్మ్గా చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది చేస్తే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. హెపటైటిస్ బి ఇన్ ప్రెగ్నెన్సీ ఎవరైనా ఐడెంటిఫై అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో పాజిటివ్ అది వచ్చినట్లయితే, లేకుంటే ఇవన్నీ 0 పెట్టచ్చు. ల్యాబొరేటరీ టెస్ట్స్ టోటల్ మంత్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఎన్ని టెస్టులు చేశారంటే ఇంక్లూడింగ్ ఆల్ టెస్టులు అనమాట, 14 డయాగ్నోసిస్ కలిపి టోటల్గా ఎన్ని చేశారు, షుగరు, హెచ్పి, ఇంకా ఆల్ స్క్రీనింగ్స్ ఎన్ని చేస్తే అన్ని మెన్షన్ చేయాలి. హెచ్పి టెస్టింగ్స్ ఎన్ని కిట్స్ వాడారు, సిహెచ్ఓ ఎన్ని వాడారు, అండ్ ఏఎన్ఎం గారు ఎన్ని వాడారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది రెడీ పెట్టుకోవాలి. హెచ్ఐవి టెస్ట్ అంటే హెచ్ఐవి కిట్స్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో 0 మెన్షన్ చేయొచ్చు. ఇదంతా కూడా హెచ్ఐవికి సంబంధించిన రిపోర్టే, సో ఇదంతా కూడా 0 మెన్షన్ చేయొచ్చు. అండ్ సిఫిలిస్ టెస్ట్ ఇవి కూడా మీరు కన్ఫర్మ్గా కండక్ట్ చేసి మీ డాక్యుమెంటేషన్స్లో మెన్షన్ చేస్తే వేయచ్చు. ప్రజెంట్ అయితే ఇవి మీరు ఇవి 0 పెట్టమని చెప్పారు. ఓకే, అండ్ ఈ డెత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎనీ డెత్స్ ఏమన్నా ఉంటే డెత్ రిపోర్ట్స్ ఏమైనా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజెస్ అన్నీ కూడా డెత్స్, ఆల్ టైప్, ఆల్ కేటగిరీ, ఏజ్ కేటగిరీకి సంబంధించిన డెత్స్ అండ్ డిసీజెస్కి సంబంధించిన డెత్ రిలేటెడ్ డేటా అనమాట. ఎనీ టైప్స్ ఆఫ్ డెత్స్, ఎనీ ఏజ్ రిలేటెడ్ డెత్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయాలి. ప్రజెంట్ అయితే క్యాజువల్ డెత్స్ కూడా లేవు, మామూలుగా అయితే క్యాజువల్ డెత్స్ ఉంటాయి, అవి మెన్షన్ చేయొచ్చు. అది ఎక్కడ చేయాలన్నది చూద్దాము. ఈ పేజెస్లో ఎక్కడ చూసారా, డెత్ డ్యూ టు అదర్ కాజెస్ అని చెప్పి ఉన్నదనుకోండి, ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మెయిన్ పాయింట్ అంటే మనకి ఎక్కువగా 5 అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు ఉంటారు డెత్స్, ఎక్సెప్ట్ ఇన్ఫెంట్ చిల్డ్రన్ మెటర్నల్ డెత్. 5 years అండ్ అబోవ్ డ్యూ టు డెత్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇందులో మెన్షన్ చేయొచ్చు. ఎనీ డిసీజ్ కండిషన్స్ రిలేటెడ్ డెత్స్ కానీ, క్యాజువల్గా డెత్ అయిన వాళ్ళు కానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో ఇప్పుడే ప్రజెంట్ అయితే డెత్స్ లేవు. తర్వాత క్వాలిటీ కంట్రోల్లోని మనం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మెన్షన్ చేయాలి. బయోమెడికల్ వేస్ట్ అంటే మీకు తెలుసు, ఎల్లో, రెడ్, వైట్ అండ్ బ్లూ కలర్ బిన్స్లో డస్ట్ జనరేట్ అయినవి తక్కువే ఉంటాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో. జనరల్ వేస్ట్ అనేది మన పేపర్స్, ర్యాపర్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి, అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయోమెడికల్ వేస్ట్ రికార్డ్ ఉంటుంది కదా, అందులో మెన్షన్ చేయాలన్నమాట. ఫైనల్గా సిహెచ్ఓ సిగ్నేచర్ అండ్ ఏఎన్ఎం గారి సిగ్నేచర్ అండ్ ఈ సూపర్వైజింగ్ స్టాఫ్ సిగ్నేచర్ అండ్ మెడికల్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి పిహెచ్సికి. ఇది ఫైనల్ హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ₹20 received on PhonePe. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇది కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ హెచ్ఎంఐఎస్ రిపోర్ట్, మంత్లీ రిపోర్టింగ్
ఫ్రమ్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. థ్యాంక్ యూ.